నమస్తే అండి. వెల్కమ్ బ్యాక్ టు పల్నాడు బుల్లమ్మ ఛానల్. ఈ బుల్లమ్మ ఎక్కడికి వచ్చిందని అనుకుంటున్నారు కదా, వెనక చూస్తే మీకు అర్థమైపోయే ఉంటుంది. బిగ్ బజార్కి వచ్చేసాను ఈరోజు. ఎందుకంటే కొన్ని వస్తువులు కావాలండి, ఆ వస్తువులు తీసుకోవడానికి వచ్చాను. ఈ బిగ్ బజార్ ఎక్కడుందంటే మన పల్నాడు జిల్లాలోని మాచర్ల పట్టణంలో ఉందండి. పెద్ద బిగ్ బజారు చూస్తున్నారు కదా. ఫస్ట్ మనకి ఫ్లవర్స్తో స్వాగతం చెప్తుంది బిగ్ బజారు. చూద్దాం రండి. ఇంకా వావ్, ఫ్లవర్ వాజులు మామూలుగా లేవండి. అసలు సూపర్ ఉన్నాయి కదా. అసలు ఇది వెనక టీవీ దగ్గర పెట్టుకుంటే సూపర్, అసలు అందంగా ఉంటుంది. ఇలాంటివి చాలా ఉన్నాయి. అసలు ఏయో కొనాలి అని వస్తాం, మళ్ళీ ఏయో చూస్తాం మనం. ఇది మామూలుగా డెకరేషన్ లాగా పెట్టుకోవచ్చు. ఇవన్నీ ఫ్లవర్సే. ఈ ట్రేలు ఇది మాత్రం మనం గిన్నెలు వేసుకోవచ్చు, కడిగేసి శుభ్రంగా గిన్నెలన్నీ వేసుకోవచ్చు. దీంట్లో చాలా పెద్ద వస్తువులే ఉన్నాయి. పెద్ద బిగ్ బజారే ఇది. ఈ గుమ్మాలకి కట్టుకున్నాయి అనుకుంటా. చిన్నపిల్లల చైర్లు ఇలాంటి 2 కొన్నాం, కానీ విరగ్గొట్టారు వాళ్ళు పిల్లలు. ఈ పూసలు మాత్రం భలే ఉన్నాయి. అసలు లాగిన్ బుద్ధ. ఇది మనం కొనుక్కోకూడదు. ఎవరైనా మనకి గిఫ్ట్ ఇస్తే మనకి మంచిగా డబ్బులు ఉంటాయి. ఎంత బాగుందో. సరస్వతీదేవి, ఈ వినాయకుడు అన్ని ఆలు ఉన్నాయి. వావ్, ఇది భలే బాగుంది. షేక్ చేస్తే ఇవన్నీ. వావ్, ఇది చూసారా ఎంత బాగుందో. సేమ్ మ్యాచింగ్ నా డ్రెస్ మ్యాచింగ్, ఈ బొమ్మ మ్యాచింగ్. వావ్, చూడు. ఇలా చాలా ఉన్నాయండి. వాల్ క్లాక్స్ కూడా ఉన్నాయి. ఎవరికైనా గిఫ్ట్లు ఇవ్వాలి అనుకుంటే ఇక్కడే కొనొచ్చు, ఎక్కడికో అవసరం లేదు. ఎందుకంటే ఆలు జెడ్ అన్ని రకాలు ఉన్నాయి. అసలు చాలా బాగుంది. ఇక్కడ ఇవి నాకు కావాల్సినవి, ఇంట్లోకి కావాల్సినవి వచ్చినాయి అన్నమాట. సెక్షన్ ఇది నేను గాజుదేమో అనుకున్నా, జాగ్రత్తగా తీస్తున్నాను. ఇది కాదు, రబ్బర్ది ఇది. కానీ ఇలా చూడంగానే గాజుదేమో పడిద్దేమో అని అనిపించింది. ఇదైతే బాగుంది, ఇదైతే ఒకటి తీసుకుంటా. ఇవన్నీ పిల్లలు ఆడుకున్నాయండి, నేను అందుకే పిల్లల్ని తీసుకురాలి. ఎందుకంటే నా వస్తువులేమో కానీ వాళ్ళకి గొంటమే సరిపోయిద్ది మొత్తం టైం అంతా. తెలియకుండా వచ్చాను అనమాట. నేను తెలిస్తే మాత్రం నాకు అవి కావాలి ఈ కావాలని డబ్బులు మొత్తం కాజేస్తారు. మొత్తం పిల్లలు అయ్యి, ఈ సెక్షన్ మొత్తం పిల్లలు. ఈ బాటిల్స్, స్టీల్ బాటిల్స్ 160 రూపాయలు, కానీ క్వాలిటీ కూడా బాగానే ఉన్నాయి. రేట్లకు తగ్గట్టే క్వాలిటీ కూడా ఉన్నాయి. ఇది బాగుంది, 80 రూపాయలు. ఇది ఇలాంటివి కావాలి. జ్యూస్ చేసి ఇలా పోవచ్చు. ఇవన్నీ వాటర్ జగ్గులు, బాటిల్స్ మొత్తం ఒక సెక్షన్. కానీ వచ్చి చూసుకునే వాళ్ళకి మాత్రం బాగుంటుంది. అసలు మనం చెరుక్కోవడానికి చాట. ఈ కారు మాత్రం బాగుంది, కానీ వద్దులే, నాకు ఇచ్చిందే 500. దాంట్లో మళ్ళీ నేను ఇవన్నీ చూస్తే మళ్ళీ అమ్మో ఎందుకులే. చెప్పులు పిల్లలకి పెద్దోళ్ళకి అందరికీ ఉన్నాయి. చాలా రకాలు ఉన్నాయి. అసలు అవసరమైనయే తీసుకొని పోవాలి. ఎందుకంటే ఇవన్నీ చూసిన కానించలేదు, ఏమనిపిస్తుంది అవి తీసుకోవాలి ఇది తీసుకోవాలనిపిస్తుంది. ఈ భర్తలు ఉన్నారే 500 ఇచ్చి షాపింగ్ చేసి రాపో అన్నాడు. మరి ఇక్కడ వస్తే చూస్తేనేమో అన్నీ చాలా ఉన్నాయి. అసలు ఏదని తీసుకోవాలి. అసలు నిజంగా ఈ భర్తలు అస్సలు అర్థం చేసుకోరండి. 60 రూపాయలు, ఇది అయితే 60 రూపాయలు. ఇది ఒకటి తీసుకుంటా, ఎందుకంటే చపాతీలు చేసి పెట్టాలి కదా మరి, అందుకని. ఇది అవసరం లేదు. ఇది నిమ్మరసం పిండి. ఇది ఉందిలే ఇంట్లో. 500లో మినిమం తీసుకోవాలి. జాగ్రత్తగా చూసి ఖర్చు పెట్టుకోవాలి, చాలా.
అబ్బో ఇవి బాగున్నాయే, బాగున్నట్టు. అబ్బో మందాలు కూడా ఉన్నాయి. పర్లేదండి, బిగ్ బజార్ రీజనబుల్గానే ఉన్నాయి రేట్లు. మనకి క్వాలిటీ ఉన్నాయి, మళ్ళీ అదిగాక మనలాంటి నార్మల్ పర్సన్స్కి చాలా చాలా బాగుంటుందండి ఇది బిగ్ బజార్ అనేది. గుంత పొంగనాలు వేసేది, గుంత పొంగనాలు. ఇదొకటి తీసుకుంటా, ఇదొకటి తీసుకుంటా. టీకి అల్లం దంచుకోవడానికి చాలా బాగుంది. స్టీల్ ఉన్నాయి, అన్నీ ఉన్నాయి అన్నమాట. అల్యూమినియం ఉన్నాయి. అసలు ఎన్ని రకాలు, ఎన్ని రకాలు! వావ్, అసలు చూస్తుంటే రకానికి ఒకటి తీసుకోవాలనిపిస్తుంది. వావ్, చిన్నపిల్లలకైతే షూ భలే ఉన్నాయండి అసలు. చూసారా ఎంత బాగున్నాయో, మంచి క్వాలిటీ కూడా ఉన్నాయి. అవి కూడా, అవి చిన్నపిల్లలకే, ఇవి చిన్నపిల్లలు, ఇవి మొత్తం చిన్నపిల్లలకే అనుకుంటా. ఇవి ఇక్కడ కూడా ఉన్నాయి, ఇక్కడ కూడా పిల్లలకి. చెప్పులకు మాత్రం భలే ఏర్పాట్లు చేశారండి. ఎందుకంటే దీంట్లోనే చూసుకొని దీంట్లోనే పడేయచ్చు మనం. ఇటు కూడా ఈ చెప్పులే, ఇటు టీ షర్ట్స్, మొత్తం సెక్షన్ మొత్తం టీ షర్ట్స్ అయ్యి బాగుంది కదా అసలు. బిగ్ బజార్ చాలా పెద్దదండి, ఇది చాలా పెద్దదండో ఈ బిగ్ బజారు. ఓ, ఇక్కడ తీసుకున్న వాళ్ళు మళ్ళీ ఇది సపరేట్, ఇది సపరేట్ అనుకుంటా, అందుకే ఇలా పెట్టారు. ఇలా పెడితే బాగుండేది. టీ షర్ట్ కొంటే ప్యాంటు ఫ్రీ అని అంటే బాగుండేది కదా. ఎలా ఉంది ఐడియా? కానీ వాళ్ళు ఎందుకు ఇస్తారు, అటు ఇవ్వరు. ఇవి షార్ట్, నైట్ షార్ట్లు అనమాట అబ్బాయిలకి. కానీ బాగున్నాయి ఇవి కూడా. మా వారికి ఒకటి తీసుకోవాలని ఉంది కానీ నేను తీసుకోను, ఎందుకంటే నాకు 500 ఇచ్చారు ఆయన. అందుకని అయినా కూడా నేను తీసుకోను. 500 ఇచ్చి షాపింగ్ ఎవరండి చేసేది అన్నమాట. ఎంత బాగుంది ఈ టాపు. ఎలా ఉంది నాకు ఈ టాపు? ఈ టాప్ ఎలా ఉందండి నాకు? కామెంట్ చేసి చెప్పండి. మా వారికి మరి 500 ఇస్తే ఎలా అండి, ఎలా షాపింగ్ చేసుకుంటుంది ఆమె? కాస్త 1000 రూపాయలు అని ఇచ్చి పంపించచ్చు కదా, అట్నే సర్దుకుంటుంది కదా అని కామెంట్ చేయండి ప్లీజ్. వావ్, వంట సామాన్ ఏమో కానీ ముందు డ్రెస్సులు ఎత్తితే నాకు బాగా నచ్చినాయి అసలు. కానీ అవి ఇంపార్టెంట్గా అవి తీసుకోవాలి. ఇవన్నీ ఈ పిల్లలకి, ఇటు సైడ్ ఏమో మొత్తం పిల్లలకి, ఇది కూడా ఇటు సైడు, ఇవేమో మొత్తం పెద్దవాళ్ళకి, నా సైజు వాళ్ళకి. ఇవన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. అక్కడ చున్నీలు ఉన్నాయి. ఎంత క్యూట్గా ఉంది ఈ డ్రెస్ కదా. కానీ ఏదైనా బాగున్నాయండి అసలు. అసలు కళ్ళు కళ్ళు జిగేలు అంటున్నాయి చున్నీలు ఇవి. ఓ, దీనికి మిర్రర్స్ వచ్చింది, భలే ఉంది కదా. అవి మనం ఫ్లవర్స్ పెట్టుకొని అలా కట్టుకుంటే చాలా అంటే చాలా అందంగా ఉంటుందండి చూడటానికి బయట నుంచి. బాగా ప్లేస్ ఉంటే అలాంటివి తగిలిస్తే చాలా అందంగా ఉంటుంది అసలు. అటు ఇవి బాగున్నాయి కదా. కటన్స్ అండి, సూపర్ ఉన్నాయి కటన్స్ కూడా. ఇది వచ్చేసి 180 రూపాయలు అంట. రీజనబుల్, బాగుంది అసలు. మనం బయట షాపుల్లోకి వెళ్తే వాళ్ళు చెప్పినట్టే మనం తీసుకోవాలి. ఇక్కడ కరెక్ట్గా క్లాత్ని బట్టి వాళ్ళు రేట్ వేశారు, బాగుంది అసలు. వావ్, కటన్స్ అండి, చాలా బాగున్నాయి కటన్స్. క్వాలిటీ కూడా బాగున్నాయి. రేట్ వచ్చేసి 180 రూపాయలు అండి. బాగున్నాయి. షాపుల్లో అయితే మనం అసలు అడగలేము, తీసుకోలేము, వాళ్ళు రేట్లు ఎక్కువ చెప్తారు. వీళ్ళు ఏంటంటే క్లాత్ని బట్టి దీని మీద రేట్ వేశారు. మరి వీళ్ళు కూడా తగ్గిస్తారో మరి దీని మీద ఉన్న రేట్లో మరి అడగాలి తర్వాత, నాకు కూడా తెలీదు. చిన్నపిల్లలకి కుర్తా లాగా, ఇది కుర్తా లాగా. అంటే కుచ్చుకుంటాయి ఈ పిల్లలకి, ఎక్కువ కుచ్చుకుపోతాయి, ఎక్కువ వేయకూడదు, వాళ్ళు కంఫర్ట్గా ఉండలేరు. కటన్స్ అయితే బాగున్నాయండి, ఈ కింద కూడా కటన్స్. అమ్మాయిల బట్టల కంటే అబ్బాయిల బట్టలు ఎక్కువ ఉన్నాయండి. ఇది చూసారా,
ఎంత బాగున్నాయో. అమ్మాయిలకైనా వేయచ్చు, అబ్బాయిలకైనా వేయవచ్చు. ఎందుకంటే వాళ్ళు కంఫర్ట్గా ఉంటాయి అన్నమాట. బాగా మంచిగా బాగుంటుంది, మెత్తగా ఉంటాయి అన్నమాట వాళ్ళకి. ఇది కూడా బాగుంది. వావ్, నాకు ఎందుకో అండి అబ్బాయిల బట్టలే చూడాలనిపిస్తుంది. ఎందుకంటే ఇద్దరు అమ్మాయిలే నాకు, అబ్బాయిలు లేరు. ఒక అబ్బాయిని ఇస్తే బాగుండేది దేవుడు. అన్నీ ఉన్నాయండి, ఇది లేదు ఇది ఉంది అని అనుకోకూడదు. ప్రతి ఒక్కటైతే ఉన్నాయి. ఇవి కూడా అన్నీ దిండు కవర్లు, పిల్లో కవర్స్, డోర్ మ్యాట్స్. డోర్ మ్యాట్స్ కూడా బాగున్నాయి. ఇది బాగుంది డోర్ మ్యాట్ కదా. ఫ్యాన్ ఉంది ఇక్కడ, చల్లగా ఉంది. ఇప్పుడు దాకా అదంతా తిరిగి వచ్చేసరికి చెమట పెట్టింది. ఫ్యాన్ ఉండేసరికి కాస్త బాగుంది. ఇది భలే ఉంది, గ్రీన్ మ్యాట్ భలే. 100 రూపాయలు అంట ఇది, 100 రూపాయలు. కానీ బాగుంది కదా, అదొక లుక్. ఇంటి ముందు వేస్తే ఇది అదొక లుక్ అనమాట, చాలా బాగుంది. వావ్, ఈ డ్రెస్ చూసారండి ఎంత బాగుందో. దీని కాస్ట్ ఎంతో చూద్దాం. 520 రూపాయలు. మా వారు నాకు ఇచ్చింది 500. ఈ డ్రెస్ ఒక్కటే 500 ఉంది. మీరు ఖచ్చితంగా అడగాల్సిందే, కామెంట్ చేయండి, మా ఆయన చూస్తారు. ఎందుకంటే రెండోసారి షాపింగ్కి వెళ్ళేటప్పుడు మీ వల్ల అయినా కూడా నాకు ఆయన 1000 రూపాయలు ఇచ్చి పంపిస్తే బాగుండు. ఖచ్చితంగా అడగండి. ఇది చపాతీలు రుద్దుకునేదండి. ఎంత ఇది రేటు? 120 రూపాయలు అంట. 100ఆ ఇది? 100 అయితే 100కి ఇస్తారా? దీని మీద ఉన్న రేట్లేనా, తగ్గియరా? అవునా, మీరు వేసిన రేట్లేగా ఇవి. మేము వేసినా అక్కడ అంతే, మాకు రూపాయి. మాకు డిస్కౌంట్ ఏమి ఇయ్యరా అయితే? ఓకే, ఇయ్యరంట అండి డిస్కౌంట్. ఈ గ్లాసు ఇది సరిగ్గా రేట్ కనపడట్లే. అదేంటి దీని మీద 30 లేదుగా, 25 లాగుంది. అమ్మో, ఈ షాప్లో స్టాఫ్ కూడా మామూలు కాదండి. ఈ బాక్స్ చూడు భలే ఉంది, 40 రూపాయలు ఈ బాక్స్. అవునా, అదేంది డిస్కౌంట్ అడిగినాము ఇంకా దీని మీద వేయబడలేదు, మేము తగ్గిమన్నాం. ఈ చిన్న బాక్సులు కూడా 40 రూపాయలండి. సరేలే. గంటలు బాగున్నాయి. ముఖ్యంగా స్పూన్లు తీసుకోవాలి, స్పూన్లు అస్సలు లేవు. మమ్మీ స్పూన్ తీసుకురా, మమ్మీ స్పూన్ తీసుకురా అంటారు టాప్కి వస్తే. అందుకని వాళ్ళ కోసం అయినా కూడా స్పూన్లు తీసుకోవాలి ఖచ్చితంగా. ఇవి బాగున్నాయి. ఇవి 100 రూపాయలండి. 100 రూపాయలు అయ్యి అంటే క్వాలిటీ స్పూన్స్ అయ్యి. ఓకే, ఏ చూపిద్దురా, నాకు కనపడట్లేదు. ఇంకా 120 రూపాయలు కనపడుతున్నాయి. ఇంకా అయ్యి ఈ 12 పీసులు అయినా 70 రూపాయలు. మరి దానికి దేనికి తేడా లేదా? ఇది బాగుంది కదా. ఏది బాగుంది చెప్పు, నువ్వేది చెప్తే అదే తీసుకుంటా. ఇది బాగుంది. ఇదే బాగుందా? అంతేలా షాప్ వాళ్ళు 20 రూపాయలు ఇంకా ఎక్కువ అదనంగా చెప్తారు కానీ. సరేలే, ఈ అక్క చెప్పింది, నేను ఇది తీసుకున్నా. టీ వడపోసేది ఒకటి కావాలి ముఖ్యంగా, ఇది మాత్రం ముఖ్యం. ఏది ఉన్నా లేకపోతే కూరగాయలు కట్ చేసుకునేది దీని మీద పెట్టి కట్ చేయొచ్చు. ఇప్పుడు వద్దులే, ఇది అవసరం లేదులే. 500 చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మా వారు 500కి ఇంట్లో వస్తువులు లేవు తెచ్చుకుంటానంటే 500 ఇచ్చి పంపించిండు. మరి 500 చాలా జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలి. మసాజ్ చేసుకోవచ్చు. హెడేక్ ఉందనుకో, నవరత్నాలు పెట్టి ఇలా ఇలా అంటే తలనొప్పి పుష్పటాకి తీసుకుందాం. అది కూడా నేనేంది తీసుకోకుండా ఎన్నికి వస్తున్నా. 30 రూపాయలేగా, మీకేం తెలుసండి ఎంత జాగ్రత్తగా ఖర్చు పెట్టుకోవాలో. ఈ గాజు గ్లాసులు భలే ఉన్నాయిగా. కప్పుల్లో ఇంకా తక్కువ పడతాయి టీ. కానీ చూడటానికి కూడా అందంగా ఉంటాయి కదా. తీసుకుందాం ఇవి కూడా. అవునా, ఒక్కోటి 20 రూపాయలా? సరే అయితే ఇది తీసుకుంటా. జాగ్రత్త. ఒక ట్రే లాంటిది ఇస్తారా నాకు? దాంట్లో వేసుకుంటా, ఎందుకంటే కింద పెడితే మళ్ళీ ఫైన్ వేస్తారు మళ్ళీ. ఇవ్వండి.
ఓబ్బో చాలా పెద్దది ఇచ్చారుగా. మరి అన్ని కొనాలి కదా, అంతేలే. ఎంత కొనాలి ఇప్పుడు? వామ్మో నిండానా? మరి చెప్పా కదక్క నీకు, మా ఆయన 500 ఇచ్చాడు నాకు, కానీ నువ్వు కావాలని అంటున్నావు నువ్వు. ఈ 2 తీసుకున్నా. చాలే, ఇప్పటికి చాలే. వావ్, ఈ బాక్సులు, ఓహో అమ్మో ఇది మాత్రం గాజుదే. నేను ఇందాక తేలెగ్గున్నాయి కదా, అంటే గాజు అనే అనుకున్నా ఫస్ట్. నేను ప్లాస్టిక్ కానీ అవి గాజు ఉన్నట్టే ఉన్నాయి. చిన్నగా తీస్తున్నా నేను, వీటినేమో ఇలా పట్టుకొని లాగా అలా అనిపించింది నాకు. 120 రూపాయలండి ఈ సెట్. గాజు అనమాట. మనం పాయసం అలాంటివి కూడా తినొచ్చు దీంట్లో, బాగుంది. తక్కువ రేట్, దాని మీద ఉంది కూడా 120. అబ్బా, ఈ షాప్లో వాళ్ళు మామూలు వాళ్ళు కాదండి. బకెట్ ఎంత అక్క ఈ బకెట్? ఎక్కడుంది? మీకే తెలియాలి, మీరేగా రేట్లు వేసేది. 100 రూపాయలంట. ఏ మాత్రం ఆలోచించకుండా చెప్తున్నారు, వీళ్ళకి అలవాటు అయిపోయింది బాగా. పిల్లలు అవునా, పాయింటే. నువ్వు మంచి స్టాఫ్ అక్క, ఎట్టయినా పోగిండా కూడా మనకి 10 రూపాయలు కూడా ఆఫర్ అయ్యారండి వీళ్ళు. పిల్లలకి బనియన్లు అన్నీ ఉన్నాయి. హనీకి ఒక డ్రెస్ తీసుకోవాలని ఉంది ఈసారి చూద్దాం. వావ్, ఈ డ్రెస్ చూడండి ఎంత బాగుందో. 200 ఈ డ్రెస్. నేనేందో అన్నీ నాకు మ్యాచ్ అయ్యే కలర్లే పట్టుకుంటున్నా కదా, నా డ్రెస్కి మ్యాచ్ అయ్యే కలర్సే పట్టుకుంటున్నా నేను ఈరోజు. పిల్లలు రాలేదు కాబట్టి సరిపోయింది. పిల్లలకి వెనక కూర్చుంటే నాకు అది కావాలి మమ్మీ, ఇది కావాలి మమ్మీ అని ఇసుకిచ్చేవాళ్ళే. ఎందుకంటే ఇలాంటి షాపింగ్ వచ్చేటప్పుడు పిల్లల్ని అస్సలు తీసుకురాకూడదు. ఎందుకంటే వాళ్ళకి ముఖ్యమైనవే ఉన్నాయి, అన్ని ఆట వస్తువులు అన్నీ ఉన్నాయి అన్నమాట. ఇసుకిస్తారు మనల్ని. ఇది మనం పచ్చడి అలాంటివి పెట్టుకోవడానికి ఇది బాగా యూజ్ అవుతుంది. ఉసిరికాయ సీజన్ వచ్చిందిగా, ఉసిరికాయ పచ్చడి పెట్టుకోవచ్చు దీంట్లో. 100 రూపాయలు అంటండి ఇది, 100 రూపాయలు ఇది. సోప్ బాక్స్ ఇది 20 రూపాయలు. ఇది ఒక్కటే కాస్త తక్కువ అనిపించింది నాకు రేటు, ఎందుకంటే ప్లాస్టిక్ ఇట్టంటే ఇరిగిపోయింది కాదు. చాకులు కూడా ఇంత సేవ్ చూస్తున్నారు అనుకుంటున్నారా? అన్నీ చూసి కొనాలి, మరి ఏందనుకుంటున్నారు. ఇదిగోనండి నా షాపింగ్. ఎన్ని తీసుకున్నారో, ఏం తీసుకోవద్దు అనుకోని కూడా ఇన్ని తీసుకున్నా. చాలా గ్రేట్ కదా నేను. ఇవి ఒక ప్లేట్ కాదు, ఇది 2 ప్లేట్లు. ఇది ఇగో నా 500కి ఇంతే అవుతుంది షాపింగ్. ముందు అడిగిపోయి అడిగితే ఆయన ఎంత చెప్తాడో ఏమో, చూద్దాం. మరి డిస్కౌంట్లు ఏమన్నా ఇస్తారో ఇవ్వరో చూద్దాం. డిస్కౌంట్ ఇవ్వమని చెప్పాలక్క. ఏంటక్క మీరు మీ షాపుని హైప్ చేస్తుంటే మేము ఇంత కొని అన్నయ్య కాస్త చూసేయండి అన్నయ్య మీరు రేట్లు ఏంటన్నయ్య. అన్నయ్య చూడు అసలు కరెక్ట్గా లేదమ్మా, మా షాప్ ఇంతే, మేము వేసినయే రేట్లు, మేము చెప్పిందే శాసనం అని అంటున్నాడు అన్నయ్య. బాల్ బలు ఉంది. వైషుకి బాల్ తీసుకోపోదాం. 690 ఖచ్చితంగా అడగాలి మీరు, మా వారిని కామెంట్ చేయండి. చూసారా, 500 ఇచ్చి పంపిస్తే ఎట్ట కొనుక్కోవాలి వస్తువులు. ఇక్కడ ఏమో అన్ని రకాలు ఉన్నాయి, ఇంట్లోకి అన్ని వస్తువులు కావాల్సినవి. 500 ఎట్ట ఇస్తారండి? 500 ఎలా ఇస్తారు? నా తరపున మీరు అడగండి, ఈ బుల్లమ్మ తరపున మీరు అడగాల్సింది. అసలు ఇంకా ఫోన్ చేసి పిలవాలి, ఇక ఎక్కువైంది బిల్లు రమ్మని. 690. 690.
నా దగ్గర 500 ఉందండి. డిస్కౌంట్ ఏమి ఇయ్యరా? అంటే కరెక్ట్ రేట్లా మీ దగ్గర? నేను అనుకుంటూనే ఉన్నా, నాకు మాత్రం 500 ఇచ్చి పంపించి. పట్టుకోండి, 90 ఇవ్వాలి. అది 190 ఇవ్వాలి. ఫోన్ చేస్తా, ఫోన్ చేస్తా వెంకీకి. వెంకీ 690 నువ్వు నాకు 500 ఇచ్చినావు. వస్తావా మరి? మిగతా అమౌంట్ ఇవ్వాలిగా. వాళ్ళు ఇంకే అంతేనమ్మా, రేట్లు తగ్గియమని చెప్తున్నారు. అడిగా నేను. సరే వచ్చి ఇవ్వు ఇక. సరేలే రాయిగా. వస్తున్నారు. అంతే ఉంటది మరి. 1000 ఇస్తే పంపిస్తా. 690 అయినాయి. 500 ఇచ్చా. నువ్వు ఇచ్చిన 500 ఆడిచ్చిన. ఇచ్చేసి రండి. ఇదిగోండి. ₹10. ఓకే, థ్యాంక్ యూ అండి.